ఎంకి నాతో పాట పాడేను మళ్ళీ మళ్ళీ తిరిగి చూసేను ఆహా ఎంకి నాతో పాట పాడేను సరిగ్గా మీరే నా కళ్ళలో పడ్డారు. నేను మీ కళ్ళలో పడ్డం కాదు, పేడలో పడి కాళ్ళు కడుక్కుంటున్నా. అయినా హాస్పిటల్ లేకుండా ఏమిటండి గట్ల మధ్యన షికారు? డాక్టర్ అంటే ఎప్పుడు హాస్పిటల్లో గోడ కొట్టిన మేకులో ఉండాలా? మిమ్మల్ని మీరు మేకనుకుంటారో ఏకనుకుంటారో నాకు అనవసరం. మా కిట్టు గడికి ఒంట్లో బాగాలేదు, మీరు వెంటనే బయలుదేరి రావాలి. అసలు కిట్టుకి ఏమైందండి? వాడు ఈ రోజు స్కూల్లో భయపడి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బిత్ర చూపులు చూస్తూ అప్పుడప్పుడు ఏదో దయ్యం పెట్టిన వాళ్ళు అరుస్తున్నాడు. దయ్యం పట్టిన వాడు అరుస్తున్నాడా? అంటే దయ్యం పట్టిన వాడికి నేను వైద్యం చేయాలా? ఐ డోంట్ ట్రీట్ డెవిల్స్. దయ్యం పట్టిన వాళ్ళు అరుస్తున్నాడని మాట వరుసగానయ్యా బాబు. మీరు మాట వరుస కన్నా ఏ వరుస కన్నా వాడు అలా ఉన్నాడంటే ఏదో గాలి సోకినట్టే. గాలి సోకుంటుందా? ఇప్పుడు గాలి సోకిన మీ కిట్టుగాడికి వైద్యం చేస్తే నన్ను ఏ భూతాల డాక్టర్ గానో జమ కడతారు. కాబట్టి వెళ్ళి ఏ భూత వైద్యునైనా వెతికి పట్టుకోండి. వెళ్ళండి వెళ్ళండి. మాట వరుస కన్నా వీడు మంచి సలహా ఇచ్చాడు. ఓం కటకటక జంత్రి పిశాచాల పేరయ్యని భూతాల భూపయ్యని దయ్యాల దేవయ్యని మంత్రాల మరడి వచ్చాడు. దిగిరా ఓం దిగిరా ఓం ఓం ఒరే అల్లుడు, వీడిని చూస్తే అసలు భూత వైద్యులా కనిపించడం లేదురా. ఏమే డాకిని, 101 దెయ్యాల్ని నూతులో పాతి పెట్టిన ఈ భూతాల భూతరాజున అనుమానిస్తున్నావా? చూడు నిన్నేం చేస్తాను. ఓం ఫట్ దొంగల ముఠ ఏమంటే భూతరాజు గారు, ఆవిడ నేను చేయకండి, ఆవిడ నా మేనత్త. పిచ్చివాడా, ఈవిడి నీ మేనత కాదురా, డాకిని దెయ్యం. నీ టక్కులు నా దగ్గర కాదే, టక్కుల మారి మర్యాదగా ఇక్కడి నుంచి పో, లేదా ఈ ఏపమడితో నీ భర్తం పడతాను. అయ్యో దయ్యం పట్టుకుని ఆవిడ కాదండి, మా కిట్టుకండి. నాకు తెలుసయ్యా, ఆ మాత్రం తెలియకుండా నేను ఇక్కడికి రాలేదు. మరైతే మా మేనత్తను చూసి దయ్యమని ఎందుకు అనుకున్నావు? అది దెయ్యం రహస్యం, చెప్పకూడదు. చెప్పకపోతే పోయావు గానీ ముందు మా కిట్టుగడికి వైద్యం చెయ్యి. చేస్తా చేస్తా. ముందు మీరందరూ ఈ ఒంటరిగా వదిలి వెళ్ళండి. మీరుంటే దెయ్యం వదలదు. వదిలేక మిమ్మల్ని పిలుస్తా. వెళ్ళండి. నష్టపోడా, నిన్ను తగలబెట్ట సావుగొట్టావు కదరా. అబ్బా పెద్దమ్మా నువ్వు వెళ్ళు. ఏరా, నన్ను చూసే నవ్వుతావా? రా, నీ పని చెప్తాను. ఓ ఫట్ ఓ ఫట్ ఏ సాకిని, ఏ డాకిని, 101 దెయ్యాల్ని నూతులో పాతి పెట్టిన ఈ భూతాల భూతరాజు ఆజ్ఞాపిస్తున్నాడు. పొండి, ఇక్కడి నుంచి పొండి. సమస్త భూత ప్రేత పిశాచాలారా, లేదా దెబ్బకుట్ట దెయ్యం ముఠ. ఇవ్వండి బరిట. ఒరే కిట్టు, నీకు పట్టిన దెయ్యాల్ని వదిలించే వరకు నిన్ను నేను వదలనురా. దయ్యం పట్టింది నాకు కాదు, నీకు. ఏమి రాకొక్క, నాకే ఎదురు చెప్తావా? రే శిష్య, ఇది ఖచ్చితంగా ఎదురుమండి దెయ్యమే. అవును గురు. ఇదిగో పోతరాజు, ఎక్కువగా ఆలస్యపడక వచ్చిందనే తోక ముడుచుకునేళ్ళు.
లేకపోతే ఏం చేస్తావే ఎదురమండి దెయ్యమా? ఏం చేస్తానా? ఒరేయ్ రండ్రా. చూడు సుబ్బయ్య, ఇక మీదట నువ్వు ఈ గోవిందయ్య పొలం గట్టు తెగ్గొట్టి నీ పొలానికి నీళ్లు పెట్టుకున్నావంటే నిన్ను నీ కుటుంబాన్ని ఈ ఊరు నుండే వెళ్ళేస్తాను. అర్థమైందా? అలాగే గారు. సరే, మీరు ఇక వెళ్ళండి. ఏంటంత కంగారుగా వచ్చావు? ఏం జరిగింది? అయ్యగారు ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు. ఏంట్రా ఒళ్ళు మర్చి మాట్లాడుతున్నావు? ఎవరన్నా వింటే కొంప మునుగుతుంది. ఏంటి అయ్యగారు, మీరే చెప్పంటారు, చెప్తే కొట్టారు. అరే పన్నయ్య, ఏంటి అయ్యగారు? చేనుకి నీళ్ళు పెట్టావరా? పెట్టాను అయ్యగారు. నమస్కారం భుజంగరావు గారు. నమస్కారం. ఏమిటి ఇలా దారి తెప్పొచ్చారు? లేదండి, మీ దారి వెతుక్కుంటూనే వచ్చాం. ఇంతకీ మీరు వచ్చిన పని? మీకు విషాదకరమైన వార్త తీసుకొచ్చాం, దానికి నాకు క్షమించాలి. ఏమిటది? ఇది మన సర్పంచ్ గారిదే కదా? అవును. అయినా పక్కూరు పని మీద వెళ్ళిన సర్పంచ్ గారు కనపడటం లేదు, వెతకండి అంటే ఆయన ఉంగరం తీసుకొచ్చి చూపిస్తారేమిటండి? మీకేమైనా వేళాకోళంగా ఉందా? లేదు సార్, ఆయన లేరు కాబట్టి ఉంగరం చూపించాల్సి వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అవునండి, మన సర్పంచ్ గారి డెడ్ బాడీ మన ఊరి కాలువ లాకల దగ్గర కనిపించింది. సర్పంచ్ గారి డెడ్ బాడీ లాకుల దగ్గర కనపడిందా? అవును సార్, ఆయన ఎవరో దారుణంగా హత్య చేశారు. చేతుకున్న ఉంగరాన్ని చూస్తే గానీ అది సర్పంచ్ గారి బాడీ అని తెలియలేదు. శవాన్ని పోస్ట్ మార్టం పంపడానికి కూడా వీలైపోయింది. బాగుందండి మీ వరుస. చావు కబురు చల్లగా తీసుకురావడం తెలిసింది కానీ హత్య చేసిన హంతకుణ్ణి పట్టుకోవడం చేత కాలేదన్నమాట. ఇంతకీ ఆ హంతకుణ్ణి ఎప్పుడు పట్టుకుంటున్నారు? సారీ సార్, నాకు కాస్త టైం ఇవ్వండి. నా సాయశక్తుల ప్రయత్నం చేసి అంతకుండా తప్పకుండా పట్టు. మీరు తాపీగా వెతికి పట్టుకునే లోపల మేము ఉండాలి కదండి. ఈ ఊళ్ళో మాలాంటి పెద్ద మనుషులకి బొత్తిగా రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు ఆయన అయ్యాడు, రేపు నేనవుతాను. అలా అని మీరు ఎప్పుడు అనుకోకండి. మీకందరికీ రక్షణ కలిగించడమే మా డ్యూటీ. మీరెంత రక్షణ ఇచ్చారో మాకు ఇప్పుడు అర్థమైందిగా. ఇలా ప్రతిదీ మీ మీద వదిలేబట్టే మాకు ఈ గతి పట్టింది. నేను ఎస్పీ గారితో మాట్లాడతాను, మీరు వెళ్ళండి. మీ ఇష్టం సార్. అయ్యగారు, హంతకుల్ని పట్టుకోండి అని అంత ధైర్యంగా చెబుతున్నారు. కర్మకాలి మనమే చంపామన్న సంగతి బయటపడితే? అటు సూర్యుడిటు పొడిచిన ఈ విషయం బయటపడదు. ఒకవేళ బయటపడితే అది మీ వల్లే. ఆ తర్వాత మీరు కూడా. అర్థమైందా? ఏంటంతా మరి నువ్వు సన్నపడిపోతున్నావు? నువ్వు ఇలా అనబట్టే రోజు పొలాల తిరుగుతున్నాను. ఏంటే సాంబు, ఫోన్ చేయకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీకో విషయం తెలుసమ్మా? మరే రంజిత్ వాళ్ళ మావయ్య చనిపోయాడని ఊర్లో ఒకటే గొడవగా ఉంది. పోయాడా? అయ్యో పాపం, చెట్టంత మనిషి పోయాడా? ఇంకా కళ్ళ ముందున్నట్టే ఉన్నాడు. పోతే పోయాడులే, ఉండి మాత్రం ఎవరు ముద్రించాడు కనుక. అయ్యో పాపం, అలా అనకండి. వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడుతున్నారో ఏమిటో. పదండి. నాకు మాత్రం రావడానికి ఇష్టం లేదు. ఏదో నువ్వు చెప్తున్నావు కదా, పద.
చెప్పొచ్చుగా. ఇప్పుడు తెలిసి మాత్రం ఏం చేయగలం చెప్పు. జరిగింది మర్చిపోయి మాతో సరదాగా ఉండు. నీకు మేమందరం ఉన్నాం కదా. ఏమోరా, మా మామయ్య అడుగడుగు నా గుర్తుకొస్తున్నాడు. నా బాధ నాతోనే పోనివ్వండి, మీరు వెళ్ళి ఆడుకోండిరా. అయితే మన గ్రూప్ లో ఇది రావటం లేదనమాట. రంజిత్ వాళ్ళ మామయ్య చనిపోయిన దిగులుతో ఉన్నాడు. కనీసం కిట్టు అయినా మనతో పాటు సరదాగా వస్తాడు అనుకుంటే వాడు రావట్లేదు. అసలు వాడు ఇంతకాలం ఎక్కడున్నాడు? అసలు మాట్లాడుతూనే కదా. ఏమిట్రా అడిగితే ఏం చెప్పట్లేదు. పోనీ ఏ దెయ్యాలో బోతలో పట్టి అలా అయిపోయాడు అనుకుంటే ఏ దెయ్యాలు పట్టలేదని తెలిసిపోయింది అంతే. ఎరా సాంబు, నీతో ఏమైనా చెప్పాడా? ఇంట్లో కూడా ఎవరితోని మాట్లాడతలేదు. ఎలాగైనా వాడిని ఇంట్లోంచి రప్పించాలి. మనతో సరదాగా ఉండేలాగా చేయాలి. ఏం చేద్దాం? ఐడియా ఐడియా అని చిటికేస్తాం కాదు, అదేదో చెప్పు. ఇప్పుడు చెప్పను. రేపు మీరు అందరూ మా ఇంటికి వస్తే మీకే తెలుస్తుంది. వస్తా. అవును, అందరినీ కంగారు పెట్టేవాడివి. నువ్వే కంగారు పెడితే ఎలా? ఏమిటి ఇలా వచ్చావు? లేదా ఒకటి ముట్టుకో. ఎందుకు చెప్తా, పట్టుకో. అయితే నేను మన ఫ్రెండ్స్ దగ్గర ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే. ఏంటా మాట? రేపు నా బర్త్డేకి నిన్ను తీసుకొస్తానని వాళ్ళతో అన్నాను. నేను అనుకున్న వేలు పట్టుకున్నావు కాబట్టి నువ్వు రేపు తప్పకుండా వస్తున్నావు. నేను రావటం లేదు ఛాయ. ఏ ఎందుకని? నాకు బయటికి రావాలంటే భయంగా ఉంది. భయం లేదు, ఏం లేదు. నేనున్నానుగా. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. నేను చెప్పేది ఉంచాయా? అదంతా నాకు తెలీదు. నువ్వు రేపు వస్తున్నావు, ఆ తర్వాత నీ ఇష్టం. ఒకవేళ నేను రాకపోతే? నేను కేక్ కట్ చేయను. నీకు అది ఇష్టం అయితే అలాగే చెయ్యి. వస్తా. డల్గా ఉన్నావు, హుషారుగా ఉండాలి. ఏమిటి మన్ను తిన్న పావులు అలా ఉన్నావు? మన్ను తిన్న పావులాగా కాదు, కిట్టు వచ్చేస్తే వెన్న తిన్న కృష్ణులాగా చెంగు చెంగును గంతలేస్తుంది కదా. ఓహో, ఆ కిట్టు కోసమా ఈ చిరుబుర్రులో? సుభద్ర నువ్వు ఉండు. నేను భద్రంగానే ఉంటానండి, ఎందుకంటే నా పేరు సుభద్ర కదా. ముందు మీ అమ్మాయి సంగతి చూసుకోండి. చూడమ్మా ఛాయ, నీ బర్త్డే పార్టీకి నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నువ్వు డల్గా ఉండేటప్పుడు పాపం వాళ్ళందరూ కూడా డల్ అయిపోయారు. చూడు, మనం బాధపడ్డా తప్పులేదు కానీ మన ఫ్రెండ్స్ డిసప్పాయింట్ చేయకూడదు కదా. దా కమాన్, కేక్ కట్ చేయి. కేక్ నేను కట్ చేయను డాడీ, కిట్టు లేకుండా. అసలే నాకు మూడ్ లేదు. అడే అడుగో, కిట్టు వచ్చేసాడు మాటల్లోనే. కమాన్ కిట్టు, కమాన్ కమాన్, కమ్ క్విక్, కమాన్ కమాన్. గుడ్ గుడ్ బాయ్. ఇప్పుడు నౌ యు ఆర్ హ్యాపీ. కమాన్ ఫ్రెండ్స్, అందరూ రండి, పిల్లలందరూ రండి. ఇదిగో నువ్వు కూడా లైక్ చేయి. కిట్టు నువ్వు కూడా వెలిగించు. Come on. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Chaya. Happy birthday to you. Happy
పిల్లలు ఇప్పుడు నేను టేప్ రికార్డర్ ఆన్ చేస్తాను, మీరందరూ కూడా మ్యూజికల్ చైర్ ఆడాలి. ఓకే? మరైతే టేబుల్ పట్టండి. రైట్, వెరీ గుడ్. కుర్చీలన్నీ తీసుకురండి. స్లో స్లో. ఇప్పుడు నేను టేప్ రికార్డ్ ఆన్ చేస్తాను. మ్యూజిక్ స్టార్ట్ అవగానే మీరు అందరూ పరిగెత్తాలి. మళ్ళీ టేప్ రికార్డ్ ఆపగానే మీరు అందరూ ఎక్కడెక్కడ కూర్చొని సెట్ అవ్వాలి. ఓకే? కిట్టు అవుట్. Get ready, get ready. Get ready. Ready? Get up. Get up. Ready? Get ready. Okay, come on. Ready? Get up. Ready. Only one chair. Ready? Right. Come on. You got the game. Take this. Right. Congrats. నువ్వు కూడా వెళ్ళాడుకో. ఏమండి శ్రీమతి గారు, పిల్లలతో మ్యూజికల్ చైర్స్ ఎలా ఆడించాను? బ్రహ్మాండంగా ఆడిచ్చారు. థ్యాంక్ యూ. అవును, ఇప్పుడు పిల్లలకి మనం స్నాక్స్ రెడీ చేయాలి కదా? అవును కదా. మరి అప్పుడు లోపలికి వెళ్ళాలి కదా? అవును కదా. పదండి మరి.